అంతా ఓకే. సరే ఇది చెప్పండి, మీరు చీటింగ్ గురించి ఎందుకు చెప్పారు? మీరు అబద్ధం కూడా చెప్పొచ్చు. నా మనసు ఒప్పుకోలేదు మేడం. ఒక చీటింగ్ దాచడానికి మరొక చీటింగ్ చేయడం అనేది. మరి చీటింగ్ ఎందుకు చేశారు? మ్యామ్, అప్పట్లో చీటింగ్ చేయడం తప్పని తెలియదు. చీటింగ్ చేయమని మా టీచర్సే చెప్పేవాడు. దేవుడా, అది తప్పు కదా. ఎస్ మ్యామ్, వెరీ రాంగ్. మరి నెక్స్ట్ ఇయర్ ఎలా పాస్ అయ్యారు? టీచర్స్ మళ్ళీ చీటింగ్ చేయించారా? అవును మ్యామ్, అందరూ చేశారు, కానీ నేను మాత్రం చేయలేదు. అలా చేసుంటే 10th లాగా ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యేవాడిని. మీ ఆలోచన చాలా త్వరగా మారిపోయింది. త్వరగా ఎక్కడ సార్, 19 ఏళ్ళు పట్టింది. ఒకవేళ దుష్యంత్ సార్ కలవకపోతే ఆలోచన ఎప్పటికీ మారేది కాదు. అందరికీ ఫస్ట్ డివిజన్ వచ్చింది, నాకేమో 3rd. అందరికంటే నేనే చాలా సంతోషంగా ఉన్నాను. ఆ రోజే నాకు అర్థమైంది, మోసంతో వచ్చిన ఫస్ట్ డివిజన్ కంటే నిజాయితీగా వచ్చిన 3rd డివిజన్ సంతోషాన్ని ఇస్తుందని. టీచర్స్ హెల్పింగ్ చీట్, అది చాలా దారుణం. మ్యామ్, మా ప్రిన్సిపల్ దీన్ని వ్యవస్థలో అనాదిగా వస్తున్న సంప్రదాయం అంటారు. ఈ సంప్రదాయం ఎప్పటికీ అంతమవదు, కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకని అలా అన్నారు? ఎందుకంటే మ్యామ్, దీన్ని ఎవరూ మార్చాలనుకోవట్లేదు. ఎవరి దగ్గర అయితే పవర్ ఉందో వాళ్ళు ఆ పవర్ని ఎప్పటికీ వదలాలనుకోవట్లేదు. పేదవాడికి చదువు లేనప్పుడే కదా ఈ నాయకుల కనసేగల్లో గొర్రెల మందలాగా నడుస్తూ ఉండేది. అండ్ అందరికీ తెలిసిన విషయమే, ఈ చదువు లేని వారే వారి ఓటు బ్యాంక్ అని. వీళ్లే జాతి, మతం, కులం అని ఓట్లేస్తుంటారు. అందుకే డాక్టర్ అంబేద్కర్ 1942లోనే చెప్పారు, ఎడ్యుకేట్, అజిటేట్ అండ్ ఆర్గనైజ్. ఒకవేళ ప్రజలు చదువుకుంటే అప్పుడు నేతలందరికీ చాలా సమస్యలు ఎదురవుతాయి కదా సార్. Mr. Manoj, I think you are in the wrong chamber. With such provocative statements, you should aim for a career in politics. సారీ సార్, ప్రొవోకేటివ్ అదేంటో నాకు కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు, కానీ సింపుల్ ఇంగ్లీష్ కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. I don't think you fit in here. నో సార్, ఐ డూ ఫిట్. Really? ఎస్ సార్. How? ఎందుకంటే భాష అనేది ఒక మీడియమే సార్. నీ వీక్నెస్ కవర్ చేసుకోవడానికి అది ఒక ఎక్స్క్యూజ్ మాత్రమే. నో సార్. మిస్టర్ శర్మ, యు సెడ్ యు ఫిట్. నౌ కన్విన్స్ మీ యు ఫిట్. నేను కాస్త నీళ్లు తాగచ్చా ప్లీజ్? గో హెడ్. నో మ్యామ్, స్టీల్ గ్లాస్లో తెప్పించగలరా? గాజు గ్లాస్లో తాగే అలవాట్లేదు నాకు. డోంట్ వేస్ట్ అవర్ టైం. నీళ్ళు శుభ్రంగా ఉన్నాయి కదా, ఎస్ సార్. మరి తాగండి. గ్లాస్తో పెద్ద డిఫరెన్స్ ఏముంటుంది? నేను కూడా అదే చెప్తున్నాను సార్. నీళ్లు శుభ్రంగా ఉండాలంతే. అది గాజు గ్లాస్ అయినా స్టీల్ గ్లాస్ అయినా ఒకటే. ఆఫీసర్ శుభ్రంగా ఉండాలి. మాట్లాడే తెలుగైతే ఏంటి, ఇంగ్లీష్ అయితే ఏంటి? దట్స్ జస్ట్ క్లవర్ టాక్. వీ హ్యావ్ లాట్ ఆఫ్ ఐఐఎం అండ్ ఐఐటి టాపర్స్. ఒక 12th ఫెయిల్ అయిన వాడిని ఎందుకు సెలెక్ట్ చేయాలి? వాళ్ళు తప్పకుండా టాపర్సే సార్, కానీ వాళ్ళు నేను అనుభవించినవన్నీ చూడలేదు. వాళ్ళు ఊర్లో చీటింగ్ జరగడం చూడలేదు. ఒకవేళ నాకు అవకాశం దొరికితే మీకు మాటిస్తున్నాను, ఊర్లోనే కాదు మొత్తం జిల్లాలోనే చీటింగ్ జరగకుండా చేస్తాను. ఎవరి ఆటోని తప్పుగా జప్తు చెయ్యనివ్వను. లంచం అనే మాట ఉండదు సార్. ఐ విల్ డూ బెటర్ దెన్ దమ్ సార్. రియల్లీ? ఎస్ సార్. నీకు నిజంగా అనిపిస్తుందా 12th ఫెయిల్ పర్సన్ ఐఐటి టాపర్ కంటే బెటర్ అని? మేబీ నాట్ బెటర్ సార్, బట్ ఐఎమ్ మోర్ డిజర్వింగ్. నేను వాళ్ళకంటే యోగ్యుణ్ణి. హౌ కెన్ యూ సే దట్? ఐ థింక్ యువర్ డెలిషనల్. మౌంట్ ఎవరెస్ట్ పైకి ఎక్కిన మొట్టమొదటి వ్యక్తి ఎడ్మండ్ హిల్లరీ సార్. అందరూ అతని ఫోటో చూశారు, కానీ యాంగ్రీటా మొదటి షేర్పా ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా ఎవరెస్ట్ ఎక్కారు. నేను అతని ఫోటో చూశాను సార్. నా ఆలోచన పరంగా ఎటువంటి సపోర్ట్ లేకుండా చాలా పెద్ద విషయం సార్. నేను కూడా ఇక్కడి వరకు వచ్చాను సార్, ఎటువంటి ఆక్సిజన్ సపోర్ట్ లేకుండా, ఒట్టి కాళ్ళతో. Mr. Sharma, let me tell you one last thing. If Sir Edmund Hillary had not found the way, మీ షర్పా ఎప్పటికీ పీక్ చేరుకునేవాడు కాదు. ఎనీవేస్, ఐఎమ్ డన్ విత్ యూ. ఎనీవన్ ఎల్స్? ఇది మీకు ఎన్నో అటెంప్ట్? లాస్ట్ అటెంప్ట్ మ్యామ్. ఒకవేళ సెలెక్ట్ కాకపోతే? ఏం పర్లేదు మ్యామ్, ఓటమిని ఒప్పుకోను. కొత్త యుద్ధాన్ని ప్రారంభిస్తాను. నా లక్ష్యాన్ని చేరుకునే వరకు నేను ఆగను మ్యామ్. ఇది మీకు లాస్ట్ అటెంప్ట్ కదా, లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు? ఐపీఎస్ అవటం నా లక్ష్యం కాదు మ్యామ్, దేశాన్ని బాగు చేయటం లక్ష్యం. ఒకవేళ నేను సెలెక్ట్ కాకపోతే మా ఊరెళ్ళి టీచర్ అవుతాను. పిల్లల్ని బాగా చదివించి చీటింగ్ని అరికడతాను.
వాళ్ళకి ఆ వయసులో ఈ విషయం అర్థమైతే వాళ్ళు జీవితంలో ఎప్పుడూ చీటింగ్ చేయరు. అండ్ నిజం చెప్పాలంటే ఈ విషయం నాకు నెహ్రూ నగర్లో కరెంటు పోయినప్పుడు నేను స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుతున్నప్పుడు అర్థమైంది. అది ఇఫ్ ఐ కెనాట్ బీ ద సన్ దట్ లైట్స్ అప్ ద ఎర్త్, ఇఫ్ ఐ కెనాట్ బీ ద సన్ దట్ షైన్స్ అప్ ఆన్ ద ఎర్త్, I can still be a lamp and light up my street. Good. Be a lamp. You may go now. Thank you, sir. Thank you, ma'am. Thank you. Waste of time. Such arrogance. నెలన్నర తర్వాత యూపీఎస్సీ ఫైనల్ రిజల్ట్ కోసం శ్రద్ధ మనోజ్ని బలవంతంగా లాక్కొని తీసుకొచ్చింది. తనకి రావాలని అస్సలు లేదు. మెహతా సార్ వేస్ట్ ఆఫ్ టైం అన్న మాట నా మైండ్లో ఇంకా మెదులుతుంది. నేను పాస్ అవ్వను. అవ్వకపోతే ఇద్దరం కలిసి పిండి మరలో పని చేసుకుందాం. ఓకే సార్, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి? నేను మీకోసమే పని చేస్తలేను మేడం, ఏమో నాకు తెలియదు. ఏ ఆటో రోడ్ అంతా బ్లాక్ చేసావు, తీ త్వరగా తీయవయ్యా. విరిగిన కళల రోదన వినడానికి ఎవరున్నారు? నా దృష్టి ముందు నా ఆత్మస్థైర్యం మొండితనంగా మారింది. కన్నీళ్లు పెట్టను, కేవలం నవ్వుతాను. విధిరాతతో చెప్తాను, నేను మళ్ళీ తిరిగి వస్తానని. ఏమైంది? నువ్వే వెళ్ళి చూడు, నాకు తెలిసి నేను పాస్ అవ్వను. మనోజ్ రా, వెళ్ళి నువ్వు వెళ్ళు చూద్దాం. శ్రద్ధ, నా వల్ల కాదు. ప్లీజ్. Waste of time. Such arrogance. చాలా రాగా ఉన్నాడు. ట్రైనింగ్ అయిపోతే మాట్లాడడం కూడా నేర్చుకుంటాడు. What do you think, Miss Qureshi? ఐ థింక్ ఇలాంటి ఆలోచనలు ఉన్న వారు దొరకడం చాలా కష్టం డాక్టర్ మెహతా. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక మంచి మార్పును తీసుకురాగలడు. యాదవ్ గారు మీరేమంటారు? చాలా సైలెంట్ గా ఉన్నారు. నిజాయితీగా మాట్లాడేవారే మనకు కావాలి. ఒకవేళ ఇలాంటి క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయలేకపోతే ఈ ఇంటర్వ్యూకి అసలు అర్థమే లేదు. విరిగిన కలల రోదన వినడానికి ఎవరున్నారు? నా దృష్టి ముందు నా ఆత్మస్థైర్యం మొండితనంగా మారింది. ఓటమిని ఒప్పుకోను, యుద్ధాన్ని తిరిగి మొదలు పెడతా. మండే సూర్య తేజస్సు వల్ల నేను ఉదయించి రాస్తాను ఒక గాథ. సరికొత్త అధ్యాయానికి వేస్తాను బంగారు బాట. ఒక 12th ఫెయిల్, ఒక టాయిలెట్ స్వీపర్, ఒక పిండి మిల్లులో పనిచేసే కుర్రాడు. అతనే నా ఫ్రెండ్ ఇస్ అన్ ఐపీఎస్ టాపర్ మనోజ్ కుమార్ శర్మ. నేను ప్రీతం పాండే రిపోర్టింగ్ లైవ్ ఫర్ ది ఫస్ట్ టైం. మనోజ్ ఐపీఎస్ అయిపోయాడు. అరే మా మనోజ్ ఐపీఎస్ అయిపోయాడు. పిండి, మన మనోజ్ ఐపీఎస్ అయిపోయాడు. ఐపీఎస్ అయిపోయాడు. మన మనోజ్ ఐపీఎస్ అయిపోయాడు. ఐపీఎస్ అయిపోయాడు. మన మనోజ్ ఐపీఎస్ అయిపోయాడు. ఏంటి పిండి అలా చూస్తున్నావు? మన మనోజ్ ఐపీఎస్ అయిపోయాడు. మనోజ్, నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయావరా? అవునమ్మా, అయిపోయాను. ఈసారి వచ్చేటప్పుడు యూనిఫామ్ వేసుకుని వస్తావు కదూ? అవునమ్మా.
సాధించావా? అవునన్న, సాధించాను. మళ్ళీ మాట్లాడతాను. నాన్న, ఎక్కడికి వెళ్తున్నారు? ఆ చౌహాన్ గాడికి చెప్పడానికి వెళ్తున్నాను, ఒక ఐపీఎస్ తండ్రితో పెట్టుకున్నాడని. నాన్న ఎక్కడికి వెళ్ళిపోయారు? అతను ఒక ఐపీఎస్ తండ్రితో పెట్టుకున్నాడని ఆ లంచగొండి చౌహాన్కి చెప్పడానికి వెళ్ళారు. త్వరగా ఇక్కడ నుండి తీ. త్వరగా త్వరగా ఇటు ఇటు ఇట్రా. ఇక్కడ నుండి క్లోజ్అప్ తీ. అన్ని యాంగిల్స్ లో కవర్ చేయి ప్లీజ్. ఎవ్రీబడి స్మైల్. బ్రదర్ తీసావా? వీడియో 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 ఆన్ చేయి. వీడియో ఆన్ చేయి. కంగ్రాచులేషన్స్ మిస్టర్ మనోజ్, కంగ్రాచులేషన్స్. ఇంకా దీనికి కూడా కంగ్రాచులేషన్స్. ఇదిగో లక్షణం. ఎవరు అడిగినా A to Z లో కోచింగ్ తీసుకున్నా అని చెప్పాలి. ఆన్ చేయి ఆన్ చేయి. మిస్టర్ మనోజ్ కుమార్ శర్మ, మీరు వాళ్ళందరికీ చెప్పాలి మీరు ఎక్కడ కోచింగ్ తీసుకున్నారనే విషయం. మీరు ఇంకా నన్ను గుర్తుపట్టినట్లేదు మేడం.